సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీ గురించి క్లుప్తంగా పుట్టి పెరిగింది ఎలా ఈ ఫీల్డ్కి వచ్చారు? నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడమ్మ. 5th క్లాస్ వరకు చదువుకోలేదు, స్కూల్కే వెళ్ళలేదు. అప్పుడు ఇంటి దగ్గరే మొత్తం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండటమే. మా రోజుల్లో ఫస్ట్ ఫామ్తో స్టార్ట్ అయ్యేది స్కూల్ అంటే. అంటే 6th క్లాస్ అమ్మా? 6th క్లాస్ ఇప్పుడు ఫస్ట్ ఫామ్ అంటే. ఫస్ట్ ఫామ్ నుంచి SSLC వరకు. ఇప్పుడు 10th అనుకోండి లాస్ట్. ఏమయ్యేదంటే నాన్నగారేమో ఎంట్రన్స్ రాయించారు నాకు 6th క్లాస్కి, అంటే ఫస్ట్ ఫామ్కి ఎంట్రన్స్ రాయించారు. అది అదృష్టమో దురదృష్టమో పాస్ అయిపోయాను. ఆ తర్వాత ఫస్ట్ ఫామ్ నుంచి SSLC వరకు కంటిన్యూస్గా విజయవాడ సివిఆర్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత విమెన్స్ కాలేజీలో గుంటూరు డిగ్రీ చదివాను. అంటే ఆ రోజుల్లో డిగ్రీ చదవటం అంటే అడగద్దు, నా డ్రీమ్ అది డిగ్రీ చదవటం అనేది. ఆ డ్రీమ్, దానికోసం ఇంట్లో ఫైట్ చేసి చదివాను. ఓకే, డిగ్రీ ఏ గ్రూప్ తీసుకున్నారమ్మా అప్పుడు? స్పెషల్ తెలుగు. స్పెషల్ తెలుగు. అందుకే తెలుగు అంత చక్కగా. ఎందుకో తెలుగు అంటే ఇష్టం ఉండేదండి ఆ రోజుల్లో. అంటే ఈ రోజుల్లో లేదా అంటే ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ సిటీలో పెరుగుతున్నాం కదా, అన్ని భాషల్ని గౌరవించాలి కదా, తప్పదు. సో అలా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మా అక్కయ్య, మా అన్నయ్య, మా తమ్ముడు అందరు ఇక్కడ హైదరాబాద్లో జాబ్స్ చేస్తూ సెటిల్ అయిపోయారు. నేను ఉద్యోగ అన్వేషణలో పడ్డా. మా నాన్నగారి స్నేహితులు అన్నారు, డిగ్రీ చేసావు ఏంటి బీటీ ఇట్లా ఖాళీగా కూర్చోటం ఎందుకు, బీటీ అంటే బంగారు తల్లి, నన్ను బంగారు తల్లి అని పిలిచేవాళ్ళు. అప్పట్లోనే ముద్దు పేరు ఇంకొక ముద్దు పేరు. ఇంట్లో కూర్చోటం ఏంటి, చూడు తమిళియన్స్ని చూడు, కేరళైట్స్ని చూడు, వాళ్ళు హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తారు. బిఏ చదివిన పిల్లవి నువ్వు ఇంట్లో కూర్చోటం మంచి ఉద్యోగం చూసుకొని అని బాగా నూరిపోసారు. ఆ దెబ్బతో ఉద్యోగం చేయాలి. మా ఇంట్లో మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నగారికి ఇష్టం లేదు, నా పట్టుదలే. సరే అయితే ఏంటంటే నాకు ఒక అలవాటు ఉంది మొదటి నుంచి కూడా, రాసే అలవాటు. రాయటం, పేపర్స్కి పంపించడం, మ్యాగజైన్స్కి పంపించడం. ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను, నా పెన్ నేమ్ శివాని. ఇంతవరకు ఎవరికి తెలియదు, మీ సుమన్ టీవీ వారికి చెప్తున్నాను. స్పెషల్ శివాని అనే పెన్ నేమ్ తోటి రాసేదాన్ని అనమాట. బాగా ముఖ్యంగా ఏంటంటే సినిమాకి సంబంధించినవి రాసేదాన్ని. క్రిటిసిజం ఉండేది ఎక్కువ. వెండితెర, తర్వాత సినీ హెరాల్డ్, ఈ పేపర్స్ అన్నిట్లోనూ వచ్చినాయి అప్పట్లో సినిమా క్రిటిసిజం. సో అట్లా రాస్తూ ఉండగా ఆల్ ఇండియా రేడియోలో మా కజిన్ ఉన్నారు, ఆయన ద్వారా మాకు యువవాణిలో ప్రోగ్రామ్స్, ఈ రాసే అలవాటు చూసి బాగా రాస్తావు కదా, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదని. వాళ్ళ అబ్బాయి కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు. మా తమ్ముడు, నేను, మేమందరం కలిసి యువవాణిలో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాను. తర్వాత నేను హైదరాబాద్ ఏలో ఆడిషన్ ఆర్టిస్ట్ని, అక్కడ నేను వాయిస్ ఓవర్స్ అవి చేసేదాన్ని. అంత మటుకు జర్నలిస్ట్గా, ఫ్రీలాన్సర్గా ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఉండేవి. అప్పుడు దూరదర్శన్లో జాబ్ గురించి పేపర్లో యాడ్ వచ్చింది. యాడ్ వస్తే చూసి నాకు గవర్నమెంట్ జాబ్ కానీ చేయాలని, బ్యాంక్ జాబ్ కానీ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు అప్లై చేస్తే ఆడిషన్కి వాళ్ళు పిలవటం, ఆడిషన్లో నేను సెలెక్ట్ అవ్వటం నెంబర్ వన్గా. తర్వాత మా డైరెక్టర్ చెప్పారు, నాకు అపాయింట్మెంట్ వచ్చి నేను జాయిన్ అయిన తర్వాత మా డైరెక్టర్ గారు నండూరు విఠల్ గారిని ఉండేవారు. అంటే వాళ్ళు మాకు 20 pages స్క్రిప్ట్ ఇచ్చారు మా ఫస్ట్ వెళ్ళగానే ఆడిషన్కి. ఇస్తే చూసుకొని వెళ్ళి చెప్పాను. ఆయన అన్నారు, నేను ఎంత భయపడ్డానో తెలుసా, 20 pages ఎలా చదివావు నువ్వు అన్నారు. ఏ సబ్జెక్ట్ ఉంది అందులో? ఒకటే న్యూస్ బులెటిన్ లాగా అమ్మా, న్యూస్ బులెటిన్ లాగా, అందులో పాలిటిక్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, 20 pages స్క్రిప్ట్ ఇస్తే మరి అలా చదివానంటే అప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఓ 15 నిమిషాలు చూసుకున్నాను. తర్వాత కూడా చాలా కాలం నేను ఒకసారి స్క్రిప్ట్ చూసి నేను మళ్ళీ చూసేదాన్ని కాదు. నేను మేకప్ చేసుకుంటూ ఉంటే మేకప్ మ్యాన్ చదివేవాడు, అలాగే వెళ్ళిపోయి చదివేది. అనౌన్స్మెంట్స్ ఎంత లెంగ్ది అనౌన్స్మెంట్ అయినా అంత ఇదన్నమాట. ఆయన అన్నారు, అమ్మాయి ఏంటి ఇలా చదివేస్తుంది చూడకుండా అని అన్నారంటే, ఏమో సార్
అన్నాను. అంటే నెంబర్ 1 అమ్మా నువ్వు, నీ పేరే మొట్టమొదటి ఉంది అని చెప్పి ఆయన చెప్పారు అన్నమాట. ఎంతమంది వచ్చారండి అప్పుడు ఆడిషన్ కి? చాలా మంది వచ్చారమ్మా, వందల్లోనే వచ్చారు. వందల్లో వస్తే ఒక 40 మందిని సెలెక్ట్ చేసి 40 మందిలో ఇది ఇంటర్వ్యూ పెట్టి నన్ను రోజారాణి గారిని ఫైనల్గా సెలెక్ట్ చేశారు. నా కలీగ్ రోజా శాంతి స్వరూప్ గారి మిస్సెస్. మీరిద్దరే? అవునమ్మా, అవునమ్మా. అంటే ప్రజెంటేషన్ అనౌన్సర్ మా పోస్టు. ఒక వార్తలు తప్ప మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ చేసామమ్మా మేము. మొట్టమొదట మీరు ఇంకా జాయిన్ అయ్యారు, మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏదండి? ఏది అనౌన్స్ చేశారు, దేని గురించి? మొట్టమొదటి చెప్పింది వాయిస్ ఓవర్ చెప్పానమ్మా. విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద. పేరు అదే పేరు వచ్చింది. తర్వాత ఫస్ట్ అనౌన్స్మెంట్ 1979 జనవరి 14 సంక్రాంతి రోజున వెళ్ళింది. అప్పుడు అనౌన్స్మెంట్స్ లైవ్ ఉండేవి కాదు, రికార్డ్ చేసేవాళ్ళు. ఇందాక మీరు అడిగారు, మేకప్ అంటే తెలియదమ్మా నాకు, లిప్స్టిక్ అంటే తెలియదు. టు బి ఫ్రాంక్, లిప్స్టిక్ వేసుకుంటారు అన్న విషయం తెలియదు. ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఏదో కాటుకు పెట్టేసుకోవటం, మామూలుగా ఉండటం తప్పించి వెళ్ళగానే మేకప్ చేసుకోవాలన్నారు. వెళ్ళాను. వెళితే మేకప్ రూమ్లో ఏమిటి పెద్ద పెద్ద లైట్లు, అన్ని రంగులు సర్వీ నాటక కంపెనీ లాగా ఉంది. అది తెలీదు. మేకప్ మ్యాన్ వచ్చాడు, మేకప్ చేయాలన్నారు. అలాగేనండి అన్నాను. ఏవో మొహాన్ని పూసేశారు, లిప్స్టిక్ పటాపటా పూసేశారు. అయిపోయింది. ఇది ఎక్కడ కూడా అనుకున్నా నేను. నాకేంటంటే అలవాటు మట్టి గాజులు వేసుకునేదాన్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ చీర కడితే ఆ చీర మ్యాచింగ్ మట్టి గాజులు ఉండాల్సిందే వేసుకున్నాను. స్టూడియో లోపలికి వెళ్ళా. అనౌన్స్మెంట్ చెప్పమన్నారు. అంటే మాకు అనౌన్స్మెంట్ రాసి ఇచ్చారు ఫస్ట్ మొట్టమొదట్లో. ఇలా నమస్కారం దూరదర్శన్ కేంద్రం అని. నేను నమస్కారం అని చెప్పకుండా పోడియం మీ చేతులు ఇలా పెట్టుకొని నమస్కారం దూరదర్శన్ కేంద్రం అన్నారు. నమస్కారం అన్నారు, చేతులతో పెట్టాలి. నేను అప్పటికే ఓకే నమస్కారం దూరదర్శన్ కేంద్రం అన్నా. చేతులు గాజులు గల్లమని వెళ్ళిపోయినాయి, మట్టి గాజులు. ఇంజనీర్ పరిగెత్తుకొచ్చారు లోపలికి. ఏంటి గల్మంటున్నాయి ఇక్కడ అని అడిగారు. నాకు తెలియదు కదా, నేను బ్లాంక్ ఫేస్ వేసుకొని నిలబడ్డాను. నిలబడితే మళ్ళీ బయటికి వెళ్ళారు. మళ్ళీ చెప్పండి విజయదుర్గ అన్నారు. నమస్కారం దూరదర్శన్కి మళ్ళీ గల్లుమని చెప్పడైంది. మళ్ళీ ఆయన పరిగెత్తుకొచ్చారు. ఐ డూ రిమెంబర్, ఆయన పేరు రంగయ్య గారు, ఆ ఇంజనీర్ పేరు. ఏంటి మేడం చప్పుడు అవుతుంది ఇక్కడ అన్నారు. అంటే నేను గాజులు ఇట్లా అన్నా. గాజులు తీసేయండి మేడం అన్నారు. ఆడపిల్లకి మనకు సెంటిమెంట్ కదా, అందులో విజయవాడ గుంటూరు పెరిగిన పిల్లలు అంటే ఒక గాజులు బొట్టు ఇవేం లేకుండా ఉండమంటే నా వల్ల కాని విషయం. గాజులు తీయాలండి అన్నా. తీయండి అన్నారు. మొత్తం గాజులన్నీ తీసి పోడియం మీద పెట్టి ఒకే గాజు ఉంచుకున్నా. ఈ చేతికోటి ఇది ఇలా అనుకొని చూసా. చప్పుడు అవ్వలే. ఒక గాజు ఏం చప్పుడు అవుతుంది. ఇక్కడి నుంచి ఏడుపు పడిపోయింది, గొంతులో ఏడుపు వచ్చింది. గొంతు ఏంటోగా మారిపోయింది మేడం అన్నారు. వాళ్ళకేం తెలుసు నేను ఇక్కడ లోపల ఏడుపంతా ఆపుకొని ఉన్నానని. గాజు ఫస్ట్ డేనే గాజులు తీయమన్నారు, ఏడుపంతా ఆపుకొని. లిటరల్గా జరిగిన విషయం గీతాంజలి ఇది. సో అక్కడి నుంచి గాజులు అక్కడ పెట్టేస్తాను. నమస్కారం అండి అని చెప్పాను. మళ్ళీ గొంతు అన్నారు, సరి చేసుకున్నాను. ఆ రోజు అట్లా వెళ్ళిపోయింది. 14వ తారీఖు సంక్రాంతికి ఆ అనౌన్స్మెంట్. సో నెక్స్ట్ ఇంటికి వచ్చాక అప్పుడు తేలిపోయింది, మట్టి గాజులు వేసుకోకూడదు డ్యూటీలో. మనం ఈ మొహం వేసుకొని వెళితే మన మొహం మంది కాదు. అక్కడికి వెళ్ళాక మొహం నిండా రంగులు పూస్తారు, లిప్స్టిక్ వేస్తారు, ఐలైనర్ రాస్తారు, ఐబ్రోస్ దిద్దుతారు, ఇదంతా ఉంటుంది అని అప్పుడు తెలిసింది నాకు. సో వెంటనే వెళ్ళిపోయి అక్కడ షాప్లో అన్ని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అమ్మేవాళ్ళు అప్పుడు, చప్పుడు కాకుండా. నాకేంటంటే చేతి నిండా గాజులు వేసుకోవటం అనేది చాలా ఇష్టమైన విషయం. అప్పుడు ఆల్ షేడ్స్లో వెతికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదనమాట. అస్సలు మేకప్ వేస్తారన్న విషయం కూడా నాకు తెలియదమ్మా. నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి గీతాంజలి గారు. నేను దాదాపు 1995 వరకు బ్యూటీ పార్లర్ మొహం చూడలేదు. ఇప్పటికి కూడా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళను. ఫేషియల్ అంటే తెలియదు నాకు, ఏమేమో చెప్తారు, అవి ఏవి నాకు అప్పుడు తెలియదు. తర్వాత 2000 నుంచి కొంచెం ఈ ప్రపంచంలోకి వచ్చాను.